నన్ను ఎంతో ప్రేమించి తన ప్రియ కుమారుడు అనేటువంటి యేసును ఈ లోకానికి పంపించాడు. లోకము అన్నటువంటి స్థలంలో నన్ను అని పెట్టుకొని మనం చదవగలిగితే దాని మీనింగే మారిపోతుంది కదా. చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. To invite all of you on behalf of BCI and BBPT to this staff Christmas. ప్రతి ఒక్క staff member ki I congratulate you and I thank you for being part of this family. Thank you so much for being with us and being a part of our journey thus far. మనమంతా ఒక కుటుంబంగా ఐక్య మనసుతో మనం ఇప్పుడు దాకా పని చేసినందుకే మనం ఈరోజు సంతోషంగా ఒక BBPT BCI కుటుంబంగా మనం ఈరోజు మనం క్రిస్మస్ పండుగ చేసుకుంటున్నాం. He will take us, He will be with us, He will guide us, He will lead us till we reach our final destination, heaven. మన క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకోవాలని మనవి చేస్తున్నాను. Rejoice in the Lord always. ప్రభువునందు ఎల్లప్పుడూ ఆనందించండి. And Christmas is about that journey from the child to son. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు అనంటే నశించిపోతున్న మానవులను వెదకి రక్షించడానికి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు. Make disciples. A merry and happy Christmas, not referring Christmas, but it should be a reflecting Christmas. शेती उंच रजे जागे मां देवे ने महिमान जमी ऊपर होने खातर आवजे आदमी ने शांति वेजाए कहन देवे ने स्तुति करते रे. పండగ అంటే పండగనే. ఎందుకో ఆయన మనలను ప్రేమించి సజీవులుగా ఉంచాడు. మన క్రైస్తవ జీవితానికి
క్రిస్మస్ యొక్క సార్థకతను మనము తెలుసుకొని దాంట్లో జీవించి అనేకులకు బోధించి ఈ సెలబ్రేషన్స్ మనం చేసుకోవాలని కోరుకుంటున్నాం.